ఏబదియేడవ సర్గము హనుమంతుడు సముద్రమును దాటి జాంబవంతుని అంగదాదులను కలిసికొనుట. మహాబల పరాక్రమములుగల హనుమంతుడు రెక్కలుగల పర్వతమువలే ఎగిరెను. వాయువేగముగల హనుమంతుడు ఒక మహానౌక సాగరమును దాటినట్లు అపారమైన గగనార్ణవమును అనాయాసముగా దాటెను. ఆ ఆకాశ సముద్రమున నాగులు, యక్షులు, గంధర్వులే వికసించిన కమలములు, ఉత్పలములు, చంద్రుడే రమ్యమైన తెల్లకలువ, సూర్యుడే శుభకరమైన జలకుక్కుటము, కన్నెలేడిపిట్ట, పుష్యమీ, శ్రవణ నక్షత్రములే కలహంసలు, మేఘములే పచ్చికబయళ్ల నాచులు, పునర్వసు నక్షత్రమే ఒక మహామీనము, కుజగ్రహమే ఒక పెద్ద మొసలి, ఐరావతమే ఒక మహాద్వీపము. ఇంకను ఆ గగనార్ణవము స్వాతి నక్షత్రమనెడి హంసచే కదల్పబడుచుండెను. వాయుపరంపరలనెడి నీటితరంగములతో విలసిల్లుచుండెను. చంద్రకిరణములనెడి చల్లని జలములతో రాజిల్లుచుండెను. అట్టి గగనార్ణవమును మారుతి దాటెను. వాయుసూనుడును శుభలక్షణ సంపన్నుడును వానరోత్తముడును అయిన హనుమంతుడు ఆకాశమును మ్రింగుచున్న వానివలెను, చంద్రుని ఉరిసికొనుచున్న వానిరీతిని, నక్షత్ర సూర్యమండలములతో గూడిన అంతరిక్షమును హరించుచున్న వానిపగిది, మేఘములను లాగుచున్న వానివలెను ఆకాశమార్గమున సంచరించుచూ వెళ్ళుచుండెను. ఆ గగనమునందలి మేఘములు తెలుపు, ఎరుపు, నీలము, పసుపు, ఆకుపచ్చ, ముదురు ఎరుపు రంగులతో విరాజిల్లుచుండెను. మాటిమాటికి మేఘములలో ప్రవేశించుచు బయటికి వచ్చుచున్న హనుమంతుడు మబ్బుల చాటున దాగి బయటికి వచ్చుచున్న చంద్రునివలే తేజరిల్లుచుండెను. తెల్లని వస్త్రములను ధరించిన హనుమంతుడు దట్టముగా ఉన్న మేఘముల సమీపమున సాగిపోవుచు ఆకాశమున ఒక్కొక్కప్పుడు కనబడుచు మరియొకప్పుడు కనబడని చంద్రునివలే గోచరించుచుండెను. వాయుసూనుడు పదే పదే మేఘసమూహములను జీల్చుచు బయటికి వచ్చుచూ గరుత్మంతునివలే ఆకాశమున భాసించెను. మేఘగర్జనలవలే గంభీరనాదమోనర్చెడి హనుమంతుడు మహాధ్వనిగావించి ప్రముఖ రాక్షసులను హతమోనర్చి తన పేరును, నేను రామబంటును, నా పేరు హనుమంతుడు అని చాటెను. మిక్కిలి తేజస్శాలియగు మారుతి లంకానగరమును అస్తవ్యస్తమొనర్చి రావణునకు మనోవ్యతను గలిగించెను. ఘోరమైన రాక్షసబలములను చీల్చి చెండాడెను. పిమ్మట సీతాదేవికి పాదాభివందనము గావించి మహాసముద్రము మీదుగా మరల విచ్చేసెను. మహావీరుడును గొప్ప శక్తిశాలియు అయిన హనుమంతుడు మార్గమధ్యమున మైనాక మహాపర్వతమును స్పృశించి వింటినారి నుండి విడువబడిన బాణమువలె అతివేగముగా ఉత్తర తీరమునకు ఏతెంచెను. ఆవానరోత్తముడు మేఘసదృశమైన మహేంద్ర పర్వతము సమీపించుచుండగా దానినిగాంచి మహాధ్వని యొనర్చెను. అప్పుడు హనుమంతుడు మేఘమువలే గంభీరనాదమొనర్చెను. అది దశదిశల ఎందంతటను నిండెను. ఆ కపివరుడు సముద్రము యొక్క ఆవలితీరమునకు జేరి మిత్రులను దర్శించుటకై ఉబలాటపడుచున్నవాడై సింహగర్జన చేయిచు రైలుబండి గమ్యస్థానమును చేరుటకు ముందుగా తన రాకను తెలుపుచు బిగ్గరగా కూతవేయును. మహేంద్రగిరిపైనున్న అంగదాది వానరులకు తన ఆగమనమును సూచించుచు మారుతి సింహగర్జన గావించెను. వాలమును అటునిటూ త్రిప్పేను. గరుత్మంతుడు సంచరించునట్టి ఆ నభోమార్గమున గర్జనలు గావించుచున్న ఆ హనుమంతుని మహాధ్వనులకు సూర్యమండల సహితముగా ఆకాశము బ్రద్దలగుచున్నట్లు ఒప్పారెను. ఇంతకుముందు సముద్రము యొక్క ఉత్తర తీరమున చేరియున్న మహాబలశాలురైన అంగదాది వానరవీరులు వాయుపుత్రుని దర్శనమునకు ఎదురుతెన్నులు చూచుచుండిరి. అప్పుడు వారు పెనుగాలిచే కొట్టబడిన మేఘము యొక్క గర్జనవలెనున్న హనుమంతుని మహానాదమును, ఆయన యొక్క ఊరువేగముచే ఏర్పడిన సవ్వడులను వినిరి. ఇంతవరకును దీనమనస్కులయున్న ఆ వానరులందరూ మేఘగర్జన సదృశమైన వానరోత్తముని యొక్క నిర్దోషమును వినిరి. మిత్రుడైన హనుమంతుని దర్శనమునకై తహతహపడుచున్న ఆ వానరులందరూ నలుదిక్కుల వ్యాపించిన హనుమంతుని సింహనాదమును విని ఉత్సాహభరితులైరి. వానరనాయకుడైన జాంబవంతుడు సంతోషముతో పొంగిపోయినవాడై వానరులనందరినీ దగ్గరకు పిలిచి ఇట్లు నుడివెను. ఈ హనుమంతుడు అన్ని విధములుగా కృతకృత్యుడై ఇచటకు వచ్చుచున్నాడు. అందుకు సందేహము లేదు. వెళ్ళిన కార్యము సఫలము కానిచో అతడు ఇట్లు మహానాదమొనర్పడు. మహాత్ముడైన ఆ హనుమంతుని బాహువేగమును ఊరువేగమును గమనించి మహాధ్వనిని విని వానరులందరూ సంతోషముతో ఇటునటూ గంతులు వేయసాగిరి. వారు సంతోషాతిరేకముతో హనుమంతుని జూచుటకు ఆరాటపడుచున్నవారై ఆ కొమ్మల నుండి ఈ కొమ్మల మీదికిని, ఆ శిఖరముల నుండి ఈ శిఖరముల మీదికిని ఎగురుచుండిరి. ఆ వానరులు సంతోషముతో పొంగిపోయినవారై చెట్లకున కొమ్మలయందు శాఖలను పట్టుకుని దృఢముగా నిలిచి చిన్న చిన్న కొమ్మలను బట్టలను వలె దులిపిరి, కదల్చిరి. ఈ విధముగా వారు తమ సంతోషాతిరేకమును ప్రదర్శించిరి. పర్వతగుహలలో ప్రవేశించిన వాయువు ప్రతిధ్వనించిన రీతిగా బలశాలియైన వాయుసూనుడగు హనుమంతుడు గర్జించెను. మహామేఘసమానుడైన ఆ హనుమంతుడు భూమిపై దిగుచుండగా జూచి ఆ వానరులందరూ అంజలి ఘటించి స్వాగతము పలుకుచూ ఆయన ఎదుట నిలబడిరి.
మిక్కిలి శక్తిమంతుడును శైలసమానుడును అగు హనుమంతుడు వృక్షములతో ఆవరింపబడియున్న ఆ మహేంద్రగిరి శిఖరముపై అడుగిడెను. సంతోషముతో ఉప్పొంగిపోవుచున్న ఈ హనుమంతుడు రెక్కలు తెగిన పర్వతమువలె ఒప్పుచు రమ్యమైన సెలయేటి తీరమున దిగెను. అప్పుడు పరమానందభరితులైన అంగదాది వానరోత్తములు అందరునూ మహాత్ముడైన హనుమంతుని సమీపమున చుట్టునుజేరిరి. క్షేమముగా తిరిగివచ్చిన హనుమంతుని గాంచిన పిమ్మట వారి ముఖములు ప్రసన్నములాయెను. అతని చుట్టును చేరిన వారందరునూ ఎనలేని సంతోషమునకు లోనైరి. అంగదాది వానరులు కందమూల ఫలములను తీసుకునివచ్చి వాటిని కపివరుడైన హనుమంతునకు కానుకలుగా సమర్పించి ఆయనను భక్తితో పూజించిరి. ముదితాంతరంగులైన ఆ వానరోత్తములలో కొందరు గట్టిగా అరచిరి. మరికొందరు కిలకిలారావములు గావించిరి. ఇంకను కొందరు సంతోషమును పట్టలేక చెట్ల కొమ్మలను ఆసనములకై తీసుకునివచ్చిరి. వానరోత్తముడైన ఆ హనుమంతుడు గురువులకును వృద్ధులైన జాంబవంతుడు మొదలగు ప్రముఖులకును యువరాజైన అంగదునకును ప్రణమిల్లెను. పరాక్రమశాలియు పూజ్యుడును అయిన హనుమంతుని అంగద జాంబవంతులు పూజించిరి. ఇతర వానరోత్తములు అందరునూ సాదరముగా శ్లాఘించిరి. అప్పుడు మారుతి కనుగొంటిని సీతమ్మను దృష్టా సీత అని సంక్షేపముగా నివేదించెను. అతడు వాలికుమారుడైన అంగదుని సాదరముగా దగ్గరకు దీసికొని మహేంద్రగిరి పైగల రమణీయమైన వనప్రదేశమునందు ఉపవిష్టుడయ్యెను. వానరులందరునూ విశేషములను వివరింపుము అని కోరగా హనుమంతుడిట్లు తెలిపెను. ఆ జానకీదేవిని అశోకవనమునందు దర్శించితిని. పూజ్యురాలైన ఆ సీతామాతను భయంకరాకారములుగల రాక్షస స్త్రీలు కాపలాకాయిచున్నారు. ఆమె కేశములన్నీయు ఒకే జడగా ఏర్పడియుండెను. ఆ అమాయకురాలు శ్రీరాముని దర్శనముకై తహతహపడుచున్నది. జటాధారిణియే మలిన వస్త్రయే ఉపవాసములచే కృశించియున్నది. తతో దృష్టేతి వచనం మహార్ధమమృతోపమం నిశమ్యమారుతే సర్వే ముదితా వానరాభవన్. అంతటా కనుగొంటిని అను అమృతతుల్యము విశేషార్థదాయకము అయిన హనుమంతుని వచనమును విని వానరులు ఎల్లరునూ పరమానందమునొందిరి. మహాబలశాలురైన ఆ వానరులలో కొందరు సింహనాదము గావించిరి, మరికొందరు కేకలు వేసిరి, ఇంకను కొందరు రందెలు వేసిరి, మరికొందరు కిలకిలారావములను గావించిరి, ఇంకను కొందరు ప్రతిగర్జనలనోనర్చిరి. కొందరు తోకలను పైకెత్తియించి తమ సంతోషములను ప్రకటించిరి. నిర్భరానందభరితులైన కపివరులు కొందరు స్థూలమైన మిక్కిలి పొడవైన తమ వాలములను విలాసముగా నేలకేసి కొట్టిరి. మరికొందరు వానరులు సంతోష పరవశులై పర్వత శిఖరముల నుండి క్రిందికి దూకి భద్రగజమువలె ఒప్పుచున్న మారుతిని కౌగిలించుకునిరి. సీతను దర్శించి ఆ చల్లని వార్తను దీసికొనివచ్చిన హనుమంతుని ప్రశంసించుచు అంగదుడు ఆ వానర వీరులందరి సమక్షమున సాదరముగా ఇట్లునుడివెను. ఓ మారుతి, బలపరాక్రమములయందు నీతో ఎవ్వరునూ సమానులు కాజాలరు. నీవు అపారమైన ఈ సాగరమును లంఘించి తిరిగివచ్చితివి. ఓ వానరోత్తమా, నిజముగా మా ప్రాణములను కాపాడిన పుణ్యాత్ముడవు నీవేసుమా. నీ అనుగ్రహము వలనే కృతార్థులమై మేమందరము శ్రీరాముని చేరగలుగుచున్నాము. అహో, నీ స్వామిభక్తి అపూర్వమైనది. నీ పరాక్రమము నీ ధైర్య సాహసములు కునియాడదగినవి. సాధ్వీ శిరోమణియైన రామపత్నేగు సీతాదేవి జాడతెలియుట కనబడుట వాస్తవముగా మన అదృష్టమే. ఇక జానకీదేవి ఎడబాటు వలన కలిగిన శోకమును శ్రీరాముడు త్యజింపగలడు, అది మన భాగ్యఫలము. పిమ్మట వానరులు అంగద హనుమ జాంబవంతుల చుట్టును చేరి వారు మిక్కిలి సంతసించిన వారై పెద్ద పెద్ద శిలలపై ఆసీనులైరి. హనుమంతుడు సముద్రమును లంఘించుట, లంకను గాలించుట, సీతాదేవిని దర్శించుట, రావణుని కలియుట మున్నగు విషయములను వినగోరిన వారై ఆ వానరోత్తములందరనూ విపులములైన ఆ పర్వత శిలలపై కూర్చుండిరి. వారు హనుమద్వచనములకై కుతూహలపడుచు చేతులు జోడించి అచట ఏకాగ్రచిత్తులైయుండిరి. శుభలక్షణ సంపన్నుడైన అంగదుడు తన చుట్టును చేరిన వానరులు తనను సేవించుచుండగా స్వర్గమునందు దేవతల సేవలను అందుకును దేవేంద్రునివలే అలరారెను. ధీశాలిగా వాసికెక్కినవాడును మహాపరాక్రమవంతుడుగా పేరుగాంచినవాడును అయిన హనుమంతుడును భుజకీర్తులతో శోభిల్లుచున్న అంగదుడును అధిష్ఠించి యుండగా సమున్నతమైన ఆ మహాగిరి శిఖరాగ్రము చక్కని శోభలతో తేజరిల్లుచుండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 77వ సర్గము.